నొక్కటం. ఓకే, 5 సార్లు కొట్టడం. ఓకే, 5 సార్లు అలాగా. ఓకే, ఎప్పుడు వరకు 3 సైకిల్స్ అయ్యాక 108కి ఫోన్ చేయాలి. అండ్ ఇది బయటకు వచ్చే వరకు లేదా వాళ్ళు స్పృహ తప్పిపోయే వరకు. స్పృహ తప్పిపోతే నేల మీద పడుకోబెట్టి, వాళ్ళు ఎలాగ గాలి పీల్చుకోవట్లేదు కాబట్టి మనం సిపిఆర్ మొదలు పెట్టాలి. మధ్య మధ్యలో నోట్లోకి వచ్చిందో లేదో చూసుకుని తీసేయాలి. గుడ్డిగా మట్టుకు పడవకూడదు. చంటి పిల్లల విషయంలో కొంచెం తేడా ఉంది. ఏంటి అంటే మనం చక్కగా ఇలాగా సెట్ చేసుకోవాలి. మెడ నొక్కకూడదు. ఇక్కడ దవడని పట్టుకోవాలి. పట్టుకుని బిడ్డ జారిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని 1 2 3 4 5 వీపు మధ్యలో ఇటు తిప్పి ఏమన్నా ఉంటే తీసేస్తాం. గుడ్డిగా మట్టుకు పొడవకూడదు. ఇక్కడ నిపుల్స్కి మధ్యలో జస్ట్ కొంచెం కింద 1 2 3 4 5. ఓకే, ఇలా గట్టిగా నొక్కాలన్నమాట. సో 5 సార్లు కొట్టాలి, 5 సార్లు నొక్కాలి. ఎప్పటి వరకు? అది బయటకు వచ్చే వరకు లేదా స్పృహ తప్పే వరకు. స్పృహ తప్పితే మళ్ళీ కింద పడుకోబెట్టి వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారో లేదో చూడాలి. గాలి పీల్చుకోకపోతే మనం సిపి